20 ఇయర్స్ బ్యాక్ ఈ రోజు జనరేషన్ని కంపేర్ చేసుకుంటే ఈ రోజు జనరేషన్ సక్సెస్ అయ్యారా, ఫెయిల్యూర్ అయ్యారా, స్ట్రాంగ్ అయ్యారా, వీకర్ అయ్యారా? యాక్చువల్గా ఇప్పుడు ఒక్కొక్కళ్ళ విషయంలో ఒకటి చెప్పాలి. ఓవరాల్గా జనరేషన్లో చూసుకుంటే జనరల్గా ఏముంది అంటే 20 ఇయర్స్ బిఫోర్ ఉన్నటువంటి టీనేజర్స్ ఇప్పుడు ఉన్నటువంటి టీనేజర్స్ని కంపేర్ చేస్తే చాలా విషయాలు స్ట్రాంగ్ అయ్యారని చెప్పొచ్చు. ఓకే. చాలా విషయాలు ఉదాహరణ చూడండి, అప్పటికి ఇప్పటికీ ఉన్నటువంటి ఇంటెలెక్చువాలిటీ చూసుకుంటే మోర్ ఇంటెలెక్చువల్ పీపుల్ ఇప్పుడు మోర్ ఇంటెలెక్చువల్. ప్లస్ అప్పటికి ఇప్పటికి నాలెడ్జ్ విషయంలో పోల్చుకున్నా కానీ స్ట్రాంగ్ ఉన్నారు. అప్పటితో పోల్చుకుంటే టెక్నికల్గా చూసుకున్నా కానీ అప్పటికన్నా ఇప్పుడు చాలా ఈజీగా అడాప్టబుల్గా ఉన్నారు. చాలా యూసేజ్ ఆఫ్ టెక్నాలజీ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంది. అంటే ఒకటి ఇంటెలెక్చువాలిటీ విషయంలో అయినా, నాలెడ్జ్ విషయంలో అయినా, ఇంకా చెప్పాలంటే టెక్నాలజీ యూసేజ్ విషయంలో అయినా కానీ చాలా ఈజీగా లెర్నింగ్ విషయంలో కూడా చాలా షార్ప్ ఉన్నారు. అంటే ఎన్ని పాయింట్స్లో 20 ఇయర్స్ బిఫోర్కి ఇప్పుడు కంపేర్ చేసుకుంటే చాలా స్ట్రాంగ్గా ఉన్నారు. కానీ ఒక రెండు విషయాల్లో మాత్రం చాలా వీక్ అయ్యారని చెప్పొచ్చు. ఒకటి ఫిజికల్ స్ట్రెంగ్త్, అప్పుడున్నటువంటి వాళ్ళకి ఇప్పటికి పోల్చుకుంటే ఫిజికల్గా వీక్గా ఉన్నారు ఒకటి. రెండోది ఎమోషనల్గా చూసుకుంటే చాలా వీక్గా ఉన్నారు కంపేర్ చేస్తే. అంటే ఒక వ్యక్తికి నాలెడ్జ్ చాలా ఎక్కువగా ఉంటుంది, ఎమోషనల్ బ్యాలెన్స్ తక్కువగా ఉంటుంది. ఐక్యూ అంటాం, ఇంటెలిజెన్సీ కోషెంట్ చాలా ఎక్కువగా ఉంది. ఈక్యూ ఉంది, ఎమోషనల్ కోషెంట్ చాలా వీక్గా ఉంది. యాక్చువల్గా ఇప్పుడు మేము చాలా కేసెస్ చూస్తుంటాం కదా, మాకు పర్సనల్ అపాయింట్మెంట్ తీసుకొని వేరియస్ రీజన్స్ మన దగ్గరకు వస్తుంటారు. ఒక కేసు ఇప్పుడు మీరు అడిగిన దాన్ని బట్టి ఒక కేసు నాకు గుర్తొస్తుంది. ఒక స్టూడెంట్ మన దగ్గర వచ్చారు. నేను మాట్లాడుతుంటే ఆల్మోస్ట్ నాకన్నా 30 ఇయర్స్ ఏజ్ తక్కువ, 15-16 ఇయర్స్లో ఉన్నారు. తనకున్నటువంటి టెక్నికల్ నాలెడ్జ్ ప్లస్ ఇంటెలెక్చువాలిటీ నాలెడ్జ్తో పోల్చుకుంటే నాకే వావ్ అనిపించింది. వాహ్, ఇంత స్ట్రాంగ్ ఉన్నారే. కానీ ఎమోషనల్ విషయంకి వస్తే చిన్న ఎమోషనల్ బ్రేక్ డౌన్ని కూడా తీసుకునే పరిస్థితిలో లేరు. ఎమోషనల్గా చాలా వీక్గా ఉన్నారు. దీనివల్ల ఏమవుతుంది అంటే ఏ వ్యక్తి అయితే ఎమోషనల్గా వీక్గా ఉంటాడో తన నాలెడ్జ్ అయినా, తన ఇంటెలిజెన్స్ అయినా, తన టెక్నాలజీ అయినా కానీ అవుట్పుట్ తన లైఫ్కి ఇవ్వలేదు. ఓకే. ఎమోషనల్ బ్యాలెన్స్ అనేది తన ప్రొఫెషనల్ లైఫ్ కన్నా, తన ఫ్యామిలీ లైఫ్ కన్నా బ్యాక్ బోన్ లాంటిది. ఎమోషన్స్ని మేనేజ్ చేయటం అన్నది అంటే ఎప్పుడు ఎలా రియాక్ట్ అవ్వాలి, ఎప్పుడు ఎంత రియాక్ట్ అవ్వాలి, ఏ పెయిన్ని ఎంత తీసుకోవాలి, ఏ పెయిన్ని వదిలేయాలి, ఏ ఎమోషన్ని నటించాలి, ఏ ఎమోషన్ని హార్ట్ఫుల్గా తీసుకోవాలన్నది ఇదంతా కూడా ఎమోషనల్ ఇంటెలిజెన్స్. ఇది ఈరోజు జనరేషన్లో ఈ విషయంలో ఫిజికల్గా, ఎమోషనల్గా వీక్గా ఉన్నారు. అదర్వైజ్ వీటిల్లో మాత్రం చాలా స్ట్రాంగ్గా ఉన్నారని విషయం నాకు అర్థమవుతుంది. ఇప్పుడు ఇట్లా ఎమోషనల్ వీక్గా ఉన్నటువంటి క్లయింట్స్ ఎప్పుడైతే నా దగ్గర 1-to-1 కౌన్సిలింగ్కి వస్తుంటారో వాళ్ళకి ఫస్ట్ రియలైజ్ అవ్వాలి. రియలైజ్ అవ్వడం కోసం కౌన్సిలింగ్ చాలా యూస్ అవుతుంది. సింగిల్ సిట్టింగ్ కౌన్సిలింగ్లో కూడా రియలైజేషన్ అవుతుంది. తర్వాత ఎమోషనల్ బ్యాలెన్స్ రావడం కోసం వాళ్ళు ఎప్పుడు రియాక్ట్ అవ్వాలి, ఎప్పుడు రెస్పాండ్ అవ్వాలి, ఆల్ అబౌట్ ఎమోషన్స్ కదా. దీనికోసం ఏంటంటే స్పెషల్ థెరపీస్ ద్వారా వాళ్ళు దాంట్లో నుంచి బయటికి రావచ్చు. సో ఓవరాల్గా మీరు అడిగిన దాన్ని బట్టి చూసుకుంటే అప్పటికన్నా ఇప్పుడు స్ట్రాంగ్గా ఉన్నారు, వీక్గా ఉన్నారు. ఏ విషయంలో ఏంటన్నది ఈ విధంగా మనకు తెలుస్తుంది. ఒక స్టూడెంట్ మంచిగా సక్సెస్ అవుతున్నాడు, బట్ కాకపోతే ఎక్కడో చోట ల్యాక్ అవుతున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే మన రీసెంట్గా జరిగిన ఎగ్జాంపుల్లో కేటీఆర్ సార్ దగ్గరికి ఒక మంచి మార్క్స్ తీసుకొని నీట్లో మంచి స్కోర్ తీసుకున్న ఒక స్టూడెంట్ చాలా కాన్ఫిడెంట్గా వస్తాడు. ఆయన పైన చేసి మాట్లాడేంత కాన్ఫిడెంట్గా ఉంటాడు. బట్ ఆ అబ్బాయి కూడా ఎగ్జామ్లో వస్తున్నప్పుడు ఎక్కడో చోట భయపడే ఉంటాడు కదా. సో ఒక పక్క కాన్ఫిడెన్స్ చూపిస్తాము, ఒక పక్క భయం చూస్తాము. అలాంటి స్టోరీస్ ఏమైనా ఉన్నాయా మన దగ్గర? ఖచ్చితంగా సార్. ఇప్పుడు యాక్చువల్గా ఈరోజు మార్నింగే ఒక క్లయింట్ మన దగ్గర వచ్చారు. ఈరోజు మార్నింగ్ తను ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్లో ఉన్నారు. తను చూసుకుంటే క్లాస్ టాపర్గా ఉన్నారు. ప్రీవియస్ ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ చూసుకుంటే అన్నిట్లో టాపర్, ఆల్ సబ్జెక్ట్స్లో టాపర్. ఓకే, తనకు ఏమవుతుందో తను చెప్పేంటి క్లారిటీ తనకుంది. ఓకే, మీరు జనరల్ నాలెడ్జ్ అడిగినా ఉంది, రీజనింగ్ పవర్ ఉంది, ఎవ్రీథింగ్ ఉంది. కానీ ఏంటి అసలు ప్రాబ్లం ఏంటి అంటే బాడీ పెయిన్స్. ఓకే, బాడీ పెయిన్స్ ఏంటి, బాడీ పెయిన్స్ ఉంటే నా దగ్గరికి ఎందుకు వచ్చారు అంటే యాక్చువల్గా వాళ్ళు ఇప్పటివరకు చాలామంది న్యూరాలజిస్ట్ని కలిశారు, సైకియాట్రిస్ట్ని కలిశారు, ఎంతో మెడికేషన్ అయిపోయింది. ఎందుకంటే ఎప్పుడో డిప్రెషన్, ఒక యాంగ్జైటీ, ఒక భయం, ఇది ఒక సెకండ్ సైడ్. ఇటు చూసుకుంటే మంచి ఇంటెలిజెన్సీ ఉంది, టాపర్ అనమాట, దేంట్లోనే టాపరే. కానీ ఎవరితో కలవలేరు, నలుగురితో మాట్లాడలేరు, కొత్త ఫ్రెండ్స్ లేరు, ఫ్రెండ్సే లేరు. ఓకే, తన పేరెంట్స్ తప్ప ఇంకో ప్రపంచం తెలియదు. ఇలాంటి లైఫ్ అనమాట. యాక్చువల్లీ బాడీ పెయిన్స్ ఎందుకు ఉన్నాయి అంటే డిప్రెషన్ అనేది ఏ స్థాయికి వెళ్ళింది అంటే సైకోసొమాటిక్ డిప్రెషన్ డిజార్డర్స్ దాకా వచ్చేసింది. అంటే దానివల్ల బాడీ పెయిన్స్ కూడా స్టార్ట్ అయిపోతాయి.
రిపోర్ట్స్ ఇంత కట్ ఉంది, రిపోర్ట్స్ మొత్తం చూస్తే ఆల్ టెస్ట్ నార్మల్, ఈజీ నార్మల్, అన్నీ నార్మల్గా ఉన్నాయి. ప్రాబ్లం ఏంటి? థాట్. ఆ థాట్ సబ్కాన్షియస్ మైండ్లో నెగిటివ్ ప్యాటర్న్స్ రావడం. ఎందుకు ఇది జరిగిందంటే తన లైఫ్లో ఉన్నటువంటి 1, 2, 3 ట్రామాస్, పెయిన్స్ చైల్డ్హుడ్ నుంచి ఆ డెవలప్ అవుతూ వచ్చాయన్నమాట. యాక్చువల్గా ఈరోజు తనకి 19 years ఏజ్లో ఫస్ట్ డే షీ ఫెల్ట్ వెరీ హ్యాపీ. తన మనసులో ఒక హ్యాపీ ఫీలింగ్ ఈరోజు తను చూడగలిగింది. అంటే ఇలాంటి ఎగ్జాంపుల్స్ చాలా ఉన్నాయి, చాలామంది వస్తుంటారు. అసలు ప్రాబ్లం ఐడెంటిఫై అయిన తర్వాత ఎక్కడికి తీసుకెళ్లాలో కూడా చాలామంది పేరెంట్స్ తెలియదు. ఈ ఫీల్ ఉన్నప్పుడు నాకు ఎందుకు ఇంత యాంగ్జైటీగా ఉంది, ఎందుకు ఇంత బాగా చదివాను కూడా ఎగ్జామ్లో మర్చిపోతున్నాను. ఎగ్జామ్లో మర్చిపోవడం యాంగ్జైటీ ఎందుకు వస్తుంది? అర్థమవుతుందా? ఇవన్నీ కూడా నార్మల్గా ఇప్పుడు యావరేజ్ స్టూడెంట్ యాంగ్జైటీగా ఫీల్ అవ్వడం, ర్యాంకర్సే ఫీల్ అవుతుంటారు, తెలియని ఒక భయం ఉంటుంది. వీటన్నిటికీ ఏంటంటే ప్రపంచం తెలుసు, తను అనే ప్రపంచం తనకు తెలియదు, తన గురించి తను తెలుసుకోవాలి. ఇలాంటి చాలా కేసెస్ ఉన్నాయి. ఇప్పుడు పేరెంట్స్కి తెలియాల్సింది ఏంటంటే పిల్లలకి ఎప్పుడు ఎలాంటి ఎమోషనల్ సపోర్ట్ కావాలో అది ఇవ్వడం పేరెంట్స్కి తెలిసి ఉండాలి. పేరెంట్స్ ఐడెంటిఫై చేయగలగాలి. పిల్లలకి ఏంటంటే వాళ్ళ స్ట్రెస్లో వాళ్ళు ఉన్నారు, ఎడ్యుకేషన్, టార్గెట్స్, మార్క్స్, ర్యాంక్స్, క్లాసెస్, ట్యూషన్స్, ఈ బిజీలో వాళ్ళు ఉన్నారు. వాళ్ళలో ఏం చేంజ్ వస్తుంది అన్నది గమనించి వాళ్ళే సపోర్ట్ ఇవ్వగలగాలి, వాళ్ళతో మంచిగా మాట్లాడగలగాలి. వాళ్ళు ప్రాబ్లం చెప్పుకోలేకపోయినా కానీ ఒక్కటి అవుట్ అయినా కానీ ఈరోజు అసలు ఎక్కడికి వెళ్ళాలో తెలియనటువంటి పరిస్థితి. క్లియర్గా ఒక సైకాలజిస్ట్ ఎవరైతే సరైన కౌన్సిలింగ్ చేస్తారో, సరైన థెరపీస్ ద్వారా ప్రాబ్లం నుంచి బయటికి తీసుకొస్తారో దట్ ఈస్ అ సొల్యూషన్. ఎగ్జాక్ట్లీ. ఇట్లా ఇంకొక విషయం ఏంటంటే మరొక క్లయింట్ గురించి చెప్తాను. ఇంకా అంటే ఈజీగా మనం అర్థం చేసుకోవడానికి బాగుంటుంది. అది ఒక చాలా ఇంటలెక్చువల్గా ఉన్నటువంటిది, అంటే తను మార్క్స్ చాలా బాగున్నాయి, సాఫ్ట్వేర్ ఇంజనీర్, ఎట్లంటే టీమ్ లీడ్గా కోడింగ్లో చాలా ఫాస్ట్. అంటే తను ఈజీగా 20-30 మెంబర్స్ని లీడ్ చేసి ఉంటే ఒక టీమ్ లీడర్గా ఉన్నారు, ప్రొఫెషనల్గా సక్సెస్ఫుల్ పర్సన్ అనమాట. లాస్ట్ 1 year నుంచి ఒక తెలియనటువంటి ఐసోలేషన్లోకి వెళ్ళిపోవడం, ఎవరిని కలవకపోవటము, ఇంకొక రకమైన యాంగ్జైటీలో రావడం, డిప్రెషన్లోకి వెళ్ళిపోవడము, తన పెయిన్ నుంచి బయటపడిన సిచ్యువేషన్లో తను మన దగ్గర రావడం జరిగింది. ఎందుకు ఇంత పెయిన్, ఎందుకు ఏడుపు వస్తుంది, ఆ ప్రాబ్లం మనకు చెప్పాలంటే ఆ ప్రాబ్లం తను ఊహించుకుంటేనే ఏడుపు వచ్చేస్తుంది అనమాట. ఏంటి ఇంత ట్రామా, ఏంటి ఏమైపోయింది ఏంటంటే తను పెంచుకున్న కుక్క చచ్చిపోయింది, తన పప్పి చచ్చిపోయింది. అది అంటే పప్పి చచ్చిపోతే ఒకరోజు 1 week ఏడుస్తామేమో, మరి ఎందుకని ఇది, ఎందుకు ఇంత ట్రామా, 1 year నుంచి ఎందుకు ఇట్లా పెర్ఫార్మెన్స్ తగ్గిపోతుంది, వర్క్ పెర్ఫార్మెన్స్ తగ్గిపోతుంది, ఎందుకు ఇది అంటే తన యొక్క లవ్ షేరింగ్ అయినా, తనకు సోర్స్ ఆఫ్ లవ్ అయినా సింగిల్ సోర్స్. తన ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ పప్పిని తీసుకొని ముచ్చట్లన్నీ ఆ పప్పికే చెప్పేది, తన ఎమోషన్స్ షేర్ చేసుకునేది, ఆ పప్పి తనకు లవ్ ఇస్తున్నట్టుగా. అంటే కంప్లీట్గా బాండింగ్ అలా ఏర్పడిపోయింది. అంటే ఇక్కడ అర్థమైంది ఏంటంటే తను ఇంకెవరితో బాండింగ్ లేదని, తన పేరెంట్స్తో బాండింగ్ లేదని, ఎమోషనల్ టచ్ ఎవరు ఇవ్వలేకపోయారని, ఎవరు తన మాట వినటానికి లేరని, ఉన్న ఒకే ఒక ఓన్లీ సోర్స్ ఏదైతే ఎప్పుడైతే కోల్పోయిందో ఇక నా ప్రపంచమే లేదు, నాకంటూ ఎవరు లేరు, తనకి ఇంకెక్కడ ప్రేమ దొరకట్లేదు. అంటే ఇక్కడ గమనించింది యాక్చువల్ థెరపీ ఎవరికి అవసరం ఇప్పుడు అంటే వాళ్ళ పేరెంట్స్కి థెరపీ అవసరం కదా. అంటే యాక్చువల్గా ఇలాంటి సిచ్యువేషన్ చాలామంది ఉన్నారండి ఎక్కడో దగ్గర. అంటే ఏ ఇద్దరు ఒకటి కాదంట నేను, ఏ ఇద్దరు ప్రాబ్లం ఒకటి కాదు, ఒక్కొక్కళ్ళ ప్రాబ్లం ఒక్కొక్కటిగా అలాగే ఉంటుంది. ఎమోషనల్గా చాలా వీక్గా ఉన్నవాళ్ళు, అదర్ సైడ్లో చాలా స్ట్రాంగ్గా ఉన్నవాళ్ళు చాలామంది ఉన్నారు ఈ విధంగా.